హలో అండి అందరికీ. ఇంట్లో సమయానికి దోసపిండి లేనట్లయితే ఇలా ఒక కప్పు గోధుమ రవ్వతోటి అప్పటికప్పుడు దోశలు వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయండి. అందుకోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ రవ్వను, ఒక అరకప్పు వరకు కొద్దిగా పులిసిన పెరుగును తీసుకున్నానండి. ఇందులో ఒక కప్పు నీళ్ళను పోసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి. పెరుగు అనేది బాగా పులుసు ఉండకూడదండి, కొద్దిగా పులిసిన పెరుగు అయితే టేస్టీగా ఉంటాయి దోశలు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఈ రవ్వ నానేలోపు చట్నీ చేసుకుందామండి. అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు పుట్నాలు, 4-5 కొబ్బరి ముక్కలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలను, అలాగే 5-6 పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులో 5-6 పొట్టు తీసిన వెల్లుల్లిపాయలను, అలాగే కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి. ఇందులో నీళ్లు పోయకుండా కొద్దిగా ముందే మిక్సీ పట్టుకోవాలండి పొడి పొడిగా. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో రుచికి తగినంత సాల్టు, కొద్దిగా నీళ్ళను పోసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. ఇందులో పోపు దినుసులను, అలాగే 2 ఎండుమిరపకాయలను, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఇందులో ముందుగా చేసి పెట్టుకున్న చట్నీని వేసుకోవాలి. చట్నీ వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి కలపెట్టుకోండి దీన్ని. ఈలోపు ఈ రవ్వ కూడా చూడండి, ఈ నీళ్ళను పీల్చేసి బాగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్నట్లయితే ఈ దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి. తర్వాత ఇందులో రుచికి తగినంత సాల్టు, అలాగే ఒక పావు ప్యాకెట్ వరకు ఈనో పొడిని వేసుకున్నాను. ఈ ఈనో పొడి వేసుకోవటం వల్ల దోశలు అనేవి స్పాంజీగా వస్తాయండి బాగా, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. తరువాత దోశ వేసుకోవటం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దానిపైన కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత దాన్ని ఇలా ఉల్లిపాయతోటి సమానంగా పరుచుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్ని ఒక 2 గరిటెల వరకు దీనిపైన వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దీన్ని 2 వైపులా కాల్చుకోవాలండి. చూడండి ఎంత ఈజీగా వస్తున్నాయో దోశలు, అలాగే స్పాంజీగా చాలా బాగా వచ్చాయండి. ప్యాన్కి అంటుకోకుండా అప్పటికప్పుడు దోశలు వేసుకున్నా కానీ చాలా బాగా వచ్చాయండి. నాకు ఒక కప్పుకైతే 15 దోశల వరకు వచ్చాయండి. ఈ విధంగానే అన్ని దోశలను వేసుకొని చేసి పెట్టుకున్న చట్నీలో కలుపుకొని తింటే అదిరిపోతాయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో, స్పాంజీగా చాలా బాగా వచ్చాయి దోశలు. మీరు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. దోశపిండి లేకపోయినా సరే అప్పటికప్పుడు దోశలు వేసుకొని తినొచ్చు. చివరిగా మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చిందనే అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం ఇంకా మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా మన ఛానల్లో మరెన్నో వంటకాలు ఉన్నాయండి, మంచి వంటకాలు. నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి ప్లీజ్ అండి. బాయ్.